వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. విజయవాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాపైన విరుచుకుపడ్డ విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తి మండలం చిన్నముసిరివాడ సమీపంలో ఉన్న కార్మిక నగర్లో సుమారు 100 మంది పేదల ప్రభుత్వ భూముల్లో పాకలు, బీజేపీ నూతన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ జీవీఎల్. వసంత పంచమి సందర్భంగా బుధవారం విశాఖ శారదాపీఠానికి భక్తులు పోటెత్తారు. వందలాది మంది బాలబాలికలు సామూహికంగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున సరస్వతి పూజలో పాల్గొన్నారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు గావించారు. 987 మంది బాలబాలికలకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించగా సరస్వతి పూజలో 840 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షల సమయం కావడంతో అమ్మవారి పాదాల చెంత పూజలందుకున్న పుస్తకాలు, పెన్నులను విద్యార్థులకు అందించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు విశాఖ శారదాపీఠం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేసింది. అలాగే పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త కాయితి ఎర్రిబాబు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలో అక్షర అభిషేకాన్ని జరిపించి రోషి ఫౌండేషన్, పిఆర్కే సహకారంతో పిల్లలకు పలకలు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టి మణికంఠ, వి మణికంఠ, ఎం దేవుళ్ళు, జె చిన్నారావు, ఎన్ భూలోక, దేముడు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చిన పసుపులోని చీటికాడ పసుపు తీసుకోండి. ఇద్దరు అలాగే కొంచెం కుంకుమ తీసుకోండి, కొంచెం కుంకుమ తీసుకోండి. మళ్ళీ ఎక్కువైపోతుంది. మెలగొచ్చి ఫ్రంట్కి వచ్చి అమ్మా ఇవి అలా తీరు.
పలకిచ్చి తమ్ముడు ఫాస్ట్ పంపించి తమ్ముడు రండి రండి లేరా మనీ ఒకడు అల్లుడి గారు అల్లుడి గారు మీరు చేస్తారండి ఇవ్వండి ఇటు చూడరా అమ్మా ఇందు ఇటు వచ్చే వచ్చే అని చేప నుంచి కూడా పంపించి వీడియో ఇది పొడలు కాదు కదా చూడు ఒకసారి మీరు అందరూ వెళ్ళిపోకండి ఒక ఫోటో తీద్దాం ఎర్రబాబా మీరు అందరం బుక్లన్నీ చూపించి ఓకే వెళ్ళరా నువ్వు తమ్ముడు ఒకసారి అందరిని పెట్టుకుని మీరు కూర్చోబెట్టి మీరు ఫోటో తీసుకుని అందరూ అమ్మవారి దగ్గర. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా ప్రచార కోఆర్డినేటర్గా ఇటీవల నియమితులైన పిలా రామకృష్ణ అన్నారు. ఈ మేరకు గాజువాక జింక్ గేట్ వద్ద ఉన్న ఆయన నివాసం వద్ద జనసేన నాయకులు కార్యకర్తలు నడుమ గజమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిలా రామకృష్ణ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను అప్పగించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నన్ను నమ్మి జనసేన పార్టీలో విశాఖ ఉమ్మడి జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే ప్రచార కమిటీ చైర్మన్ అయిన బన్నీ వాసు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా నాకు రాజకీయ ఓనామాలు దిద్దించి గత 6 ఏళ్ళుగా జనసేన పార్టీలో నా ప్రతి పయనంలో ఎప్పటికప్పుడు నన్ను దిక్సూచిగా నడిపిస్తున్న మా గురువర్యులు, నాకెంతో పూజ్యులైన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి, శ్రీ బొలిశెట్టి సత్య గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా, మరి ముఖ్యంగా మా నాన్నగారు, మా అమ్మగారు, వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రయాణం ఈ 6 ఏళ్ళుగా ఎంత సజావుగా జరగడానికి, నన్ను జనసేన పార్టీలో ఒక నాయకుడికి గుర్తించడానికి గల ముఖ్య కారణం జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు, నాయకులు, వీర మహిళలు అందరూ కూడా, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా పాదవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయికి నేను చేరుకున్నానంటే అది మీ వల్లే. మీరందరూ కూడా ఇదే విధంగా నాకు ఎప్పటికప్పుడు ఎల్లవేళ సపోర్ట్ ఇవ్వాలని, ఈ సపోర్ట్ ద్వారా మన జనసేన పార్టీని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏదైతే ఉందో రేపు 2024లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని చేద్దామని 100% జనసేన పార్టీ ప్రచార కమిటీ, జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను ఎక్కడైతే పడుతుందో అక్కడ పార్టీలో ప్రచారాన్ని బలంగా తీసుకెళ్ళి 100% వైసీపీని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టి అంధకారం నుంచి వెలుగులోకి తీసుకొస్తాం, భావితరాల భవిష్యత్తు నుంచే పడతాం.
యువతకు ఉపాధి కల్పిస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం, విద్యా వైద్యం అన్నీ కూడా ఏదైతే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అన్నీ కూడా మరో 2 నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. పాత గాజువాక పంతులుగారి మేడ ప్రాంతంలో బుధవారం జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విశిష్ట అతిథులుగా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రలో పాల్గొని కన్నంరెడ్డి నరసింగరావుతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని చెప్పారు. సుమారు 3000 చదరపు గజాల సువిశాలలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ పార్టీ కార్యాలయం నుంచి ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయడం, అలాగే పార్టీ ద్వారా చేసే కార్యక్రమాలకు నాయకులకు కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు గాను ఈ నూతన కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కన్నంరెడ్డి నరసింగరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ఆదేశాల ప్రకారం ఎంపీ జీవీఎల్ నరసింగరావు సూచనలతో ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ పార్టీ కార్యాలయం ద్వారా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. పక్షాన నిలిచేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ కేవలం ఎన్నికలకు, కేవలం రాజకీయాలకు పరిమితం కాకుండా ప్రజా సేవ కోసం పనిచేసేటువంటి పార్టీగా ఇప్పటికే మేము గుర్తింపు పొందింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తయి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ తర్వాత, ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దేశమంతా కూడా రామమయం అయిపోయింది. హిందువుల 500 సంవత్సరాల నాటి కళ పూర్తయినందుకు దేశవ్యాప్తంగా ఒక ఆనందం ఉంది. నిన్న నేను పల్లె పోరు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పద్మనాభం మండలం వెళ్ళి రావటం జరిగింది. పద్మనాభ మండలంలో అనేక గ్రామాలు సందర్శించి ఎక్కడ చూసినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి పట్ల, ప్రధాని నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి ప్రధాని మోదీ గారి నిర్ణయం పట్ల, వారి కృషి వలన అక్కడ అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవటం పట్ల ప్రజల్లో అపారమైనటువంటి మోదీ గారి పట్ల ఒక ఆదర భావం ఉన్నది. సో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో మోదీ గారి నాయకత్వాన్ని, వారి సాధించిన విజయాల్ని తీసుకువెళ్తూ బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. అలాగే రేపు 15వ తేదీ విశాఖపట్నంలో సుమారు 3000 ఉపకరణాలను దివ్యాంగులకి ఉచితంగా అందజేసే కార్యక్రమం రేపు నిర్వహించబోతున్నాం. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నా చొరవ మేరకు ఈ క్యాంపుల్ని 13 క్యాంపుల్ని నిర్వహించి సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపకరణాలని రేపు అందివ్వబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా గారు రానున్నారు. అలాగే గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి అగనంపూడి టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి సమస్య, దీర్ఘకాలిక సమస్య, కొత్త నేషనల్ హైవే నిర్మాణం అయినప్పటికీ అనకాపల్లి ఆనందపురం వరకు అయినప్పటికీ కూడా దాన్ని అక్కడ టోల్ ప్లాజా నిర్మించిన ఇంకా అగనంపూడి టోల్ ప్లాజా కొనసాగటంపై మొన్న నేను పార్లమెంట్లో హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని పార్లమెంట్ లోపలే ప్రశ్నించడం జరిగింది. వారు గతంలో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో ఇవి కొనసాగుతున్నాయి. దీన్ని త్వరలోనే దీనిపైన రివ్యూ చేసి ఖచ్చితంగా దానిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటానని కూడా నాకు తెలియజేయటం జరిగింది. సో కాబట్టి ముఖ్యంగా నగర పరిధుల్లో ఎటువంటి ప్లేసుల్లో కూడా టోల్ ప్లాజాలు లేకుండా తీసుకుంటాం నిర్ణయం. అందులో అగనంపూడి ప్లాజాపై ఖచ్చితంగా ఒక రివ్యూ తీసుకొని ఒక సముచిత నిర్ణయం చేస్తామని చెప్పడం జరిగింది. సూచనల మేరకు మన గాజువాక అసెంబ్లీ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవ ఎంపీ గారు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి, మా జిల్లా ఇప్పుడే మా గురువుగారు పెద్దలు గవర్నీయులు శ్రీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు చెప్పారు. ఈ యొక్క ఎన్నికల కార్యాలయం ప్రజా సమస్యల కోసం ప్రజల కొరకు ప్రజల మధ్యనే అందుబాటులో ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్న కార్యాలయం లోపల ఉండడం వల్ల చాలామంది సమస్యలు చెప్పడానికి ఇబ్బంది పడేవారు. పెద్దలు పిలుపు మేరకు
సెంటర్లో అంటే గాజువాక్ సెంటర్లో మన పంతులు గారి మేడ బస్ స్టాప్ వద్ద మెయిన్ రోడ్లో ఈ యొక్క కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఎన్నికలతో పాటు ఎన్నికలు అయిన తర్వాత కూడా రాబోయే 5 ఏళ్ల పాటు ఇక్కడ ఈ కార్యాలయం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. మరి మన గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు ఆయన దగ్గరికి బీచ్ రోడ్ వరకు వెళ్లాల్సి వస్తుందని చాలామంది అన్నారు, దూరం అవుతుంది కార్యాలయం. అందుకే గాజువాకలో ఈ కార్యాలయం అందుబాటులో ఉంటే గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ గారిని అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఈ కార్యాలయానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి సమస్యలు కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గౌరవ ఎంపీ గారు చెప్పడం వల్ల ఎంతోమంది మహిళలకు ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాసులు ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డులో వికసిత్ భారత్ కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు, అదేవిధంగా ఆర్పీలు, మనకి ఆర్పీలు అందరూ కూడా రావడం జరిగింది. ఆర్పీలు అంతా కూడా చాలా చక్కగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో మా గాజో ప్రాంతంలో నాయకులందరిలో ఒక నూతనోత్సాహం వస్తుంది. ఖచ్చితంగా 2024లో గాజువాక్ నుంచి భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నాం. ఇప్పటికే ఎన్నికల కమిటీ కూడా 54 మందితో కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మా దగ్గర తీసుకురండి. ఖచ్చితంగా మా పార్టీ పెద్దల దృష్టికి, గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి BMS నాయకులకి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి, RSS వాళ్ళకి, అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలకి, మహిళా సంఘాలకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున చిన్న ముసిరివాడ సమీపంలో ఉన్న కార్మిక నగర్లో సుమారు 100 మంది పేదల ప్రభుత్వ భూముల్లో పాకలు వేస్తున్నారు. కాలనీలో ఉన్న చెరువు ప్రాంతంలో నిర్మిస్తున్న వాకింగ్ గ్రౌండ్స్ ను ప్రజలు చదును చేసి పాకల నిర్మాణం చేపడుతున్నారు. గతంలో ఇదే స్థలంలో CPM పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలందరూ పాకలు వేస్తూ ఉండగా రెవెన్యూ అధికారులు ఈ పాకలను తొలగించి CPM పార్టీ నాయకులపైన భూ కబ్జా కేసు పెట్టి జైలుకు పంపించారు. చాలా రోజుల తర్వాత CPM పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఈ ప్రభుత్వ స్థలాల్లో పాకలు వేయడం మొదలుపెట్టారు. సందర్భంగా CPM పార్టీ నాయకుడు జగన్ మాట్లాడుతూ నివసించడానికి నిల్వ నీడలేని ప్రజలందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వ భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని, రెవెన్యూ అధికారులను జగన్ కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో CPM పార్టీ జిల్లా కార్యదర్శులకు సభ్యులు బి జగన్, జోన్ కంటి సభ్యులు శంకర్రావు, అప్పలనాయుడు, నాయకులు విజయం, విజయమ్మ, వాసు, ఈశ్వర్రావు, అన్నపూర్ణ, లక్ష్మి, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. CPM పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు. ఇప్పటికే ఆల్రెడీ పెందుత్తులో 163వ సర్వే నెంబర్లో గత 4 సంవత్సరాల నుంచి పేదలు పాకలు వేసుకుంటూ ఉన్నారు. అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు కానీ, GVMC అధికారులు కానీ పాకలు తొలగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ చాలా ఓపికగా అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధి, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే చుట్టూ అనేకసారి ప్రదర్శనలు చేసాం. కాళ్ళు అరిగిపోయినాయి. అయినా సరే ఇప్పటికీ ఈరోజు రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, చూస్తామని చెప్పేసి అధికారులు, ఈరోజు ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. అందుకనే నిన్నటి నుంచి ఈరోజు 163 సర్వే నెంబర్లో పేదలందరూ కూడా పాకలు వేసుకోవడం జరిగింది. అలాగే కాలనీకి కావాల్సిన పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన గ్రౌండ్ని కూడా కేటాయించుకొని ఆటలు ఇక్కడే ఆడాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ రకంగా వేసుకుంటున్న పాకలకి మొత్తం ఇక్కడుండే అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ, ఇక్కడ కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ మాకు సహకరించి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మేము అడుగుతుంది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల్లో వాటా ఇమ్మని అడగట్లేదు, లేదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు సంపాదించుకున్న దాంట్లోనో, లేకపోతే ఇక్కడ పక్కనే 95వ వార్డులో సంపాదించుకున్న దేవుడి గారు 1000 గజాలు సంపాదించుకున్నారు, దాంట్లో మాకు వాటా ఇమ్మని అనట్లేదు. ఇల్లు లేని వాళ్ళకి మేము అందరూ ఆధార్ కార్డులు ఇస్తాం. మా ఆధార్ కార్డు చెక్ చేయండి, మాకు ఎక్కడైనా ఇల్లు ఉంటే విశాఖపట్నంలో ఇవ్వద్దు. ఆ రకంగా లేకపోతే మాకు కనీసం 60 గజాల స్థలం ఇక్కడ కేటాయించమని చెప్తున్నాం. మీరు కేటాయించలేదు కాబట్టి CPM పార్టీగా కొలిసి కేటాయించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రధాన తహసీల్దార్ గారు ఈరోజు చర్చలు పిలిచారు. ఆ చర్చల్లో అయినా సరే ఇప్పుడు ఏదైతే పంచి ఇచ్చారో టెన్నాట్లకి మేము రిజిస్ట్రేషన్ చేస్తాం, పట్టాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలి. ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మొత్తం ఇక్కడ కమిటీ ప్రతినిధులు, అలాగే CPM పార్టీ నాయకులు వెళ్ళి కలుస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మా పోరాటానికి మద్దతు ఇవ్వాలి. పేదలందరికీ ఇల్లు స్థలాలు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుద్ది. ఇప్పటికైనా ఇంకా
అలాగే డిలే చేస్తే మాత్రం రేపటి నుంచి రాత్రి పగలు కూడా ఎక్కడే ఉండి మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అంత పరిస్థితి తెచ్చుకోకుండా మొత్తం అధికారులు కానీ ఇటు ఎమ్మెల్యే గారు కానీ జోక్యం చేసుకొని వెంటనే ఇల్లు స్థలాలు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు. ఇప్పటికే ఆల్రెడీ పెందుత్తులో 163వ సర్వే నెంబర్లో గత 4 సంవత్సరాల నుంచి పేదలు పాకలు వేసుకుంటూ ఉన్నారు. అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు కానీ జీవీఎంసీ అధికారులు కానీ పాకలు తొలగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ చాలా ఓపికగా అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే చుట్టూ అనేకసారి ప్రదర్శనలు చేసాం, కాళ్ళు అరిగిపోయినాయి. అయినా సరే ఇప్పటికీ ఈరోజు రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, చూస్తామని చెప్పేసి అధికారులు ఈరోజు ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. అందుకనే నిన్నటి నుంచి ఈరోజు 163 సర్వే నెంబర్లో పేదలందరూ కూడా పాకలు వేసుకోవడం జరిగింది. అలాగే కాలనీకి కావాల్సిన పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన గ్రౌండ్ని కూడా కేటాయించుకొని ఆటలు ఇక్కడే ఆడాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ రకంగా వేసుకుంటున్న పాకలకి మొత్తం ఇక్కడుండే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇక్కడ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ మాకు సహకరించి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మేము అడుగుతుంది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల్లో వాటా ఇమ్మని అడగట్లేదు, లేదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు సంపాదించుకున్న దాంట్లోనో, లేకపోతే ఇక్కడ పక్కనే 95వ వార్డులో సంపాదించుకున్న దేవుడి గారు 1000 గజాలు సంపాదించుకున్న దాంట్లో మాకు వాటా ఇమ్మని అనట్లేదు. ఇల్లు లేని వాళ్ళకి మేము అందరూ ఆధార్ కార్డులు ఇస్తాం. మా ఆధార్ కార్డు చెక్ చేయండి, మాకు ఎక్కడైనా ఇల్లు ఉంటే విశాఖపట్నంలో ఇవ్వద్దు. ఆ రకంగా లేకపోతే మాకు కనీసం 60 గజాల స్థలం ఇక్కడ కేటాయించమని చెప్తున్నాం. మీరు కేటాయించలేదు కాబట్టి సిపిఎం పార్టీగా కొలిసి కేటాయించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రధాన తహసీల్దార్ గారు ఈరోజు చర్చలు పిలిచారు. ఆ చర్చల్లో అయినా సరే ఇప్పుడు ఏదైతే పంచి ఇచ్చారో టెన్నాట్లకి మేము రిజిస్ట్రేషన్ చేస్తాం, పట్టాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలి. ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మొత్తం ఇక్కడ కమిటీ ప్రతినిధులు అలాగే సిపిఎం పార్టీ నాయకులు వెళ్ళి కలుస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా పోరాటానికి మద్దతు ఇవ్వాలి, పేదలందరికీ ఇల్లు స్థలాలు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుద్ది. ఇప్పటికైనా ఇంకా అలాగే డిలే చేస్తే మాత్రం రేపటి నుంచి రాత్రి పగలు కూడా ఎక్కడే ఉండి మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అంత పరిస్థితి తెచ్చుకోకుండా మొత్తం అధికారులు కానీ ఇటు ఎమ్మెల్యే గారు కానీ జోక్యం చేసుకొని వెంటనే ఇల్లు స్థలాలు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. విజయవాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాపైన ఫైర్ అయిన విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఆంధ్రప్రభ కాలనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు మీడియాతో మాట్లాడారు. బొండా ఉమా గతంలోని విలేకరుల సమావేశాన్ని నిర్వహించి నాకు మంత్రి పదవి ఇవ్వాలని కాపుల గొంతు కోసావని చంద్రబాబుని అనలేదా, నీ సీటు చిరిగిపోయిందని తెలుసా, మా వెల్లంపల్లిపైన గానీ కేసినేని నానిపై గానీ నోరు జారితే తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు ఆఫీజు లీగల్ సెల్ నాయకులు గవాస్కర్, పెద్దిరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాకు మంత్రి పదవి ఇస్తావా లేదని ఒక ప్రెస్ మీట్ పెట్టి కాపులు గొంతు కోసావు అని చంద్రబాబు నాయుడు గారిని రాయలేని భాషలో తిట్టాడు. మీడియా వారు పాపం అలాంటి పదాలు రాయల అసలు అలాంటి భాష తిట్టావు. నువ్వు మర్చిపోయావా? ఈ చిట్టా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. నువ్వు చేసిన ప్రెస్ మీట్లు, నువ్వు చేసిన ద్రోహాలు చంద్రబాబు నాయుడు గారి చిట్టా ఉండబట్టే కోండోమాకు టికెట్ ఇవ్వాలి లేదని ఐబీఆర్ఎస్ సర్వే పెట్టిన నోట నిన్నగా మమ్మే వచ్చింది. అందరూ నోటా నొక్కారు, నీకు సీట్ అయితే తిరిగిపోద్ది. సీటు ఉండదు కదా, నీ సీటు కూడా ఉండదు, తిరిగిపోద్ది నీ సీటు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే ఇప్పటికైనా చాలా పద్ధతిగా ఉండదని హెచ్చరిస్తున్నాం. ప్రేమికుల రోజును బహిష్కరిద్దాం, బ్లాక్ డేగా నినందిద్దాం. జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ త్రివర్ణ పతాకంలో గాజువాక్లో ర్యాలీ నిర్వహించారు. పుల్వామా ఉగ్రముక్కల దాడిలో ఏకంగా 40 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగి 5 ఏళ్లు పూర్తి కావచ్చిన సందర్భంగా గాజువాక్లో జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, మాజీ సైనికులు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి ర్యాలీని చేపట్టారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలతో దారి పొడవునా హోరెత్తించారు. ఉగ్రముక్కల దుశ్చర్యను ముక్తఖండంతో ఖండించారు. ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ సభ్యులు, మాజీ సైనికులు, వివిధ కళాశాల విద్యార్థులు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న జవాన్లకు సెల్యూట్ చేశారు. ఇక్కడ 60 అడుగుల రోడ్లో పతాకాన్ని ఎగరవేసి పుల్వామా దాడిలో అసువులు బారిన అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశమంతా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజుగా చెప్పుకోకుండా బ్లాక్ డేగా ప్రతి ఒక్కరూ నినందించే రోజుగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని చేపడుతున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ జీటీవీ రమేష్, షేక్ షుబాన్, కిషోర్, ఆదిల్, శ్రీనివాస్ శర్మ, కృష్ణకుమారి, సురేష్, పినంనేని శ్రీనివాస్, గురుదీప్ సింగ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 40 మెంబర్స్ బస్సులో వెళ్తున్నారు. వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి ఆదిల్ మహమ్మద్ అనే ఒక టెర్రరిస్టు కారులో వచ్చేసి దాన్ని డాష్ చేస్తే బాంబ్ బ్లాస్ట్ అయ్యి మొత్తం 40 మెంబర్స్ వీర జవాన్లు మనకి అమరవీరులు అయ్యారు. వాళ్ళకి ట్రిబ్యూట్గా మనం 2020 ఫిబ్రవరి 14 3:15కి యాక్సిడెంట్ అయ్యి అప్పుడైంది. అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ట్రిబ్యూట్ చేస్తున్నాము. మన జై భారత్ అసోసియేషన్ తరఫున ఈ ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీలో విజ్ఞాన్ కాలేజ్, సెయింట్ ఆన్స్ కాలేజ్, తర్వాత ఎక్స్ ఆర్మీ స్టూడెంట్స్, తర్వాత శ్రీనివాస స్కూల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. తర్వాత ఐసన్పతి నేషన్ జై భారత్ అసోసియేషన్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు. అలాగే సోషల్ వెల్ఫేర్ సిటిజన్స్ కూడా వచ్చారు. వీళ్ళందరితో మనం 100 మీటర్స్ రిబ్బన్తో, నేషనల్ ఫ్లాగ్ రిబ్బన్తో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.